ఓకే. హాయ్ అందరికి. 'క్లాష్ ఎట్ ద క్యాస్టల్' ప్రీమియం లైవ్ ఈవెంట్ డేట్ అయితే రివీల్ అయిపోయింది. కానీ ఈరోజు రాలో మనకి డబ్ల్యూడబ్ల్యూఈ క్లియర్‌గా చెప్పింది 'క్లాష్ ఎట్ ద క్యాస్టల్' ప్రీమియం లైవ్ ఈవెంట్ డేట్ అండ్ వెన్యూ రేపు రిలీజ్ చేస్తామని. కాకపోతే ఈరోజు రా అయిపోయిన తర్వాత 'క్లాష్ ఎట్ ద క్యాస్టల్' డేట్ అయితే రివీల్ అయిపోయింది. జూన్ 15న 'క్లాష్ ఎట్ ద క్యాస్టల్' ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే వస్తది. అండ్ అంతేకాదు 'క్లాష్ ఎట్ ద క్యాస్టల్' ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క పోస్టర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఈ పోస్టర్‌లో కోడీ రోడ్స్ అండ్ జేడ్ కార్గిల్, బియాంకా బెలర్ అండ్ జే ఉసో అండ్ డ్రూ మ్యాకెంటైర్ కూడా ఉన్నారు. సో డ్రూ మ్యాకెంటైర్ అయితే కంపల్సరీ ఉంటారు. సో ఎందుకంటే డ్రూ మ్యాకెంటైర్ హోమ్ టౌన్‌లోనే ఇప్పుడు 'క్లాష్ ఎట్ ద క్యాస్టల్' ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతుంది. సో ప్రెజెంట్ అయితే రోమన్ రీన్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ లేరు అండ్ సెత్ రాలిన్స్ కూడా అడ్వర్టైజ్ అయితే లేరు 'క్లాష్ ఎట్ ద క్యాస్టల్' ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. అండ్ ఇంకా చాలా టైం అయితే ఉంది. మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ యాడ్ చేసినా యాడ్ చేయొచ్చు 'క్లాష్ ఎట్ ద క్యాస్టల్' ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. సో మరి చూద్దాం. అండ్ నెక్స్ట్ ప్రైడ్ వర్సెస్ ది ఫైనల్ టెస్టమెంట్ మధ్య మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. WrestleMania 40 కోసం స్ట్రీట్ ఫైట్ మ్యాచ్. నిన్ననే ఒక వీడియోలో చెప్పినాను నేను వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందని. సో ఇప్పుడు అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ఫైనల్ టెస్టమెంట్ కరియన్ క్రాస్ టీమ్ వర్సెస్ ది ప్రైడ్ బాబీ లాష్లీ టీమ్ మధ్య. సో మరి చూడాలి. ఈ మ్యాచ్ చాలా బాగుంటుంది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో మరి చూడాలి ఏ విధంగా ప్లే అవుట్ అవుతుందో. అండ్ డ్రాగన్ లీ అండ్ రే మిస్టీరియో వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ అండ్ డామినిక్ మిస్టీరియో మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది WrestleMania 40 కోసం. ఈ మ్యాచ్ కూడా జరిగే ఛాన్స్ ఉందని చెప్పినాను WrestleMania 40లో. సో ఈ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా ఈరోజు రాలో కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈ రెండు మ్యాచెస్ మనకి WrestleMania 40లో చూడడానికి దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్ గురించి మాట్లాడదాం. రాక్ వాళ్ళ గ్రాండ్ మదర్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయినారు. లియా మైవియా హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయినారు. మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. రాక్ వాళ్ళ గ్రాండ్ మదర్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అవుతారని ఈ సంవత్సరంలో ఆల్రెడీ వీడియోలో చెప్పినాను. సో మీకు గుర్తు ఉండొచ్చు. సో ఫైనల్గా రాక్ వాళ్ళ గ్రాండ్ మదర్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం WrestleMania 40 నైట్ 1 అండ్ నైట్ 2లో జరిగే మ్యాచెస్. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. నైట్ 1 అండ్ నైట్ 2లో జరిగే మ్యాచెస్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా ఆఫేర్ గురించి. సో మనకి రా ఆఫేర్లో ఏం జరిగింది. సో రా ఆఫేర్లో కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ రింగ్లో పడి ఉంటారు. రాక్ అండ్ రోమన్ రీన్స్ అటు ఇటు తిరుగుతుంటారు రింగ్లో. రెఫరీ రింగ్లో కదమని చూస్తారు. రెఫరీ పైన అటాక్ చేద్దామని చూస్తారు రాక్. బట్ అటాక్ అయితే చేయలేదు. సో రాక్ అండ్ రోమన్ రీన్స్ మెల్లమెల్లగా అటు ఇటు తిరిగి రింగ్ దిగి బయటకి వెళ్ళిపోయినారు. అండ్ రింగ్ దిగిన తర్వాత కూడా రాక్ రెఫరీ పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ రెఫరీ పైన అటాక్ చేయరు రాక్. అండ్ ఫైనల్గా రాక్ అండ్ రోమన్ రీన్స్ బ్లడ్ లైన్ మొత్తం బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ బ్యాక్ స్టేజ్లో వెళ్ళేటప్పుడు స్క్రీన్ సైడ్ వెళ్ళిన తర్వాత ఫక్ దెమ్ అని రాక్ అయితే తిట్టేసినారు. అండ్ రింగ్లో మనకి కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్ బ్లడ్ లైన్ మొత్తం వెళ్ళిపోయినాక లేచి నిల్చుంటారు. కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్ దగ్గరికి వచ్చి నిల్చుంటారు. సో అప్పుడే కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. అండ్ కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్ రింగ్ దిగి ఫ్యాన్స్తో చేయగలుపుతూ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ కోడీ రోడ్స్ బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉండగా నేను ఈసారి ఛాంపియన్షిప్ని విన్ అవుతానని కోడీ రోడ్స్ క్లియర్గా చెప్పినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో గురించి. జే ఉసో ఇన్స్టాలో ఒక స్టోరీ మెన్షన్ చేసినారు. ఈ స్టోరీలో రోమన్ రీన్స్, సోలో సికోవా, జిమ్మీ అండ్ జే ఉసో ఫోటో అయితే ఉంది. సో దీనికి ఫేవరెట్ అని పోస్ట్ చేసినారు. ఫేవరెట్ ఫోటో అని జే ఉసో మెన్షన్ చేసినారు. సో మరి దీని అర్థం ఏంది అంటే జే ఉసో మళ్ళీ బ్లడ్ లైన్లో కలుస్తారా, లేదంటే జిమ్మీ ఉసో బ్లడ్ లైన్ నుండి విడిపోయి జే ఉసోతో చేయగలుగుతారా? సో మనకి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. WrestleMania తర్వాత జే ఉసో అండ్ జిమ్మీ ఉసో కలుస్తారని. సో మళ్ళీ వీళ్ళు ట్యాగ్ టీమ్ టైటిల్స్ని విన్ అవుతారని అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రజెంట్ అయితే జే ఉసో ఈ ఫోటోని అయితే పోస్ట్ చేసినారు. సో మరి మీకేమనిపిస్తుంది? ఈ స్టోరీని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ ఫోటోని చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ గురించి. సో మనకి WrestleMania 40లో ల్యాడర్ మ్యాచ్ అయితే ఉంది. సో ఈ ల్యాడర్ మ్యాచ్లో ఎవరైనా సరే, జడ్జిమెంట్ డే అయినా సరే, లేదంటే ఆసమ్ ట్రూత్ అయినా సరే, వేరే ట్యాగ్ టీమ్ సూపర్ స్టార్స్ అయినా సరే, అన్ని ఛాంపియన్షిప్ని తీసుకుంటేనే మ్యాచ్ ఎండ్ అవుతుందంట. సో ఈ విషయాన్ని మైకల్ కోల్ ఈరోజు రాలో మెన్షన్ చేసినారు. సో ఇప్పుడు ఈ ల్యాడర్ మ్యాచ్లో సో ఎవరైనా సరే ఛాంపియన్షిప్ని అన్నిటినీ తీసుకోవాలంట. సో అలా తీసుకున్నప్పుడే మ్యాచ్ ఎండ్ అవుతుందంట. సో మరి చూద్దాం ఏదో ఒక ఛాంపియన్షిప్ని తీసుకుంటే మ్యాచ్ ఎండ్ అవుతుందా, లేదంటే అన్ని ఛాంపియన్షిప్ని తీసుకోవాలా? సో ఇది క్లియర్ కట్గా తెలియాలంటే మనం WrestleMania 40 దాకానైతే వెయిట్ చేయాలి. మైకల్ కోల్ అయితే ఈ విధంగా ఈరోజు రాలో చెప్పినారు. సో మరి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం CM పంక్ గురించి. CM పంక్ లాస్ట్ ఇయర్ సర్వైవర్ సిరీస్లో డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినారు. అండ్ CM పంక్ తన రిటర్న్ గురించి మాట్లాడినారు.
సో సీఎం పంక్ యాక్చువల్గా 2021లోనే డబ్ల్యూడబ్ల్యూఈకి వద్దాం అనుకున్నారంట. సో నిజంగా చాలా చాలా షాకింగ్ అని చెప్పుకోవచ్చు. 2021లోనే డబ్ల్యూడబ్ల్యూఈకి వద్దాం అనుకున్నారట. కాకపోతే అది జరగలేదు. లాస్ట్ ఇయర్ సర్వైవర్ సిరీస్లో వచ్చినారు సీఎం పంక్. సో ఏదేమైనా సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినారు. కాకపోతే ముందే వద్దాం అనుకున్నారట. కాకపోతే అది జరగలేదు. సో ఈ విషయాన్ని సీఎం పంకే రివీల్ చేసినారు.